ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు కొడుకులు ముగ్గురులో మిస్టేక్స్ ఒక మిస్టేక్స్ మేక్ క్లరిక్‌కి ఆయన కొడుకులు ముగ్గురులో ఒక క్లరిక్ ఒకాయన ఉన్నాడట. మళ్ళీ ఒక మత అవును. ప్రవక్త. ఆయనకు అప్పజెబితే ఇంతకు మించిన ఛాందస్వాదం వస్తుందేమోనని ఒక భయమైతే ఇరాన్ ప్రజానీకంలో ఉంది. అలాగని రాచరికాన్ని వాళ్ళు ఆహ్వానించలేరు. మోడరేట్ గవర్నమెంట్ లైక్ అంటే ఒక డెమోక్రటిక్ అని అనలేము. రిలీజియస్ డెమోక్రటిక్ కంట్రీగా అది ఫెనటిక్ కంట్రీ కాకుండా రిలీజియస్ డెమోక్రటిక్ కంట్రీగా మేనిఫెస్ట్ అవటానికి ట్రాన్స్ఫార్మ్ కావటానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా భవిష్యత్తులో? అంటే డెఫినెట్ గా ఇప్పుడు చాలా మంది యూత్ వచ్చేసారండి. ఇరాన్ లో కూడా మంచి యూత్ వచ్చారు. చక్కగా చదువుకున్నాము బయటకి. ఎందుకంటే ఈ సఫికేషన్ చాలా సంవత్సరాలుగా వాళ్ళు బాధించబడుతున్నారు సఫికేషన్ తో. ఆల్మోస్ట్ 79 నుంచి ఇప్పుడు దాకా అంటే ఆల్మోస్ట్ 40 45 46 ఇయర్స్ దాకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పటికైనా రిజిమ్ చేంజ్ అవ్వాలని కొంతమంది అనుకున్నా, చేంజ్ అవ్వకూడదు అనుకున్నా కూడా రిజిమ్ గనక చేసిన మిస్టేక్ తెలుసుకొని అంటే ప్రజల పార్టీ లాగా మారి గనక ప్రజలతో మమేకమై గనక ముందుకెళ్తే రిజిమ్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ గుడ్ లీడర్స్. అంటే ఒక ఒక సర్వే ప్రకారం, ఇంటెలిజెన్స్ ప్రకారం దాంట్లో కూడా కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు అక్కడ. సో టాప్ లీడర్ ఎవరైతే ఈ భావజాలాలు ఉన్నాయో ఆ భావజాలం ఉన్నవాళ్ళు మాత్రమే తప్పించబడి, ఎక్స్ట్రీమ్ భావజాలాలు ఉన్నవాళ్ళు తప్పించబడి ప్రజలతో మమేకం అయితే గనక మంచి ప్రభుత్వం వస్తుంది ఇరాన్ లో కూడా. అలా కాకుండా గనక ఇలాగే ప్రవర్తిస్తామంటే గనక ప్రజలు తిరగబడతారు, నిజంగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న ఇమ్మీడియట్ ఛాలెంజ్ ఏంటండి? ఇమీడియట్ గా అయితే ఫస్ట్ ఈ 50 పీపుల్ తీసుకురావాలండి. 600 చిల్లర రోజులు, 640 50 రోజులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యుద్ధ కాండ ఇది ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి గాయం, ఇక్కడ ఇజ్రాయెల్ పీపుల్ చేసినటువంటి గాయం, ఇంకా 50 మంది హాస్టేజెస్ ని మీరు చూస్తే హోలోకాస్ట్ సర్వైవర్స్ కూడా హాస్టేజెస్ లో ఉన్నారు. హిట్లర్ చేతుల నుంచి తప్పించుకున్న వాళ్ళు అండ్ వీ కూడా హావ్ వీళ్ళ సీన్ ద చేతుల నుంచి ఇమేజ్ ఆఫ్ ఏ తప్పించుకున్నారు. ఓల్డ్ లేడీ అండి, 95 ఇయర్స్ ఆవిడ. టీసీఆర్ కైండ్లీ ఆమె ప్లే ఆమె దట్ ఇమేజ్. మిసైల్ కి పాపం అదే ఆవిడ ఆమె సర్వైవర్. మిసైల్ తో ఆవిడ చనిపోయిన సర్వైవ్ అయ్యారు, కానీ చనిపోయిన మొన్న జరిగిన మిసైల్ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అవునండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ప్రతిదీ ఈ రోజు ఏది దాయటానికి గానీ లేకపోతే ముసుగేసి మనం ఏదైనా చెబుదామంటే కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరండి. ఫ్యాక్ట్స్ అనేవి ఇవాళ కాకపోతే రేపొద్దున బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నెతన్యాహు గారు అక్కడికి వెళ్ళి వాస్తవంగా చెప్పాలి అంటే మరి ఇరాన్ యుద్ధం ఆపింది నేనే అని మొన్న ట్రంప్ గారు నిన్న కూడా నాటోలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేనే ఆపాను, దానికి ఇన్ఫాక్ట్ ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా రావాలని చెప్పి ఆయన నామినేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ దౌత్యంలో నెతన్యాహు గారు చాలా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా పిన్ పాయింటెడ్ గా ఆయన సక్సెస్ అయ్యారు. ఎందుకు అంటే ఆ న్యూక్లియర్ వెపన్ ని డిస్ట్రాయ్ చేయడంలో అన్నట్టుగా స్పెక్యులేషన్స్ 400 కేజీస్ సంబంధించినటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ అయినటువంటి యురేనియం మిస్ అయిందని దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇంకా ఏది ఫైనల్ రాలేదు. ఒకసారి అయిందంటారు, ఒకసారి కాదంటారు. వెరీ ఎనీవే వెరీ సూన్ ఇట్ విల్ కమ్ టు ద ఫ్యాక్ట్. లెట్స్ హోప్ అండి, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రెండు వైపులా రెండు దేశాల్లో శాంతి నెలకొనాలి. రెండు దేశాల్లో కూడా ఎటువంటి భయానక వాతావరణం ఇక